హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియోలోకి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడబోయేది ద మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ అనమాట. నా వీడియోస్ ని నా గ్రూప్స్ లలో ఫేస్బుక్ లో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది అడిగారు, బ్రో నాకు స్విస్ బ్యాంక్ గురించి తెలియాలి, స్విస్ బ్యాంక్ లో ఎందుకు బ్లాక్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు, అవి ఇవి గురించి చెప్పు బ్రో అది అని చెప్పి. సో నేను ఇప్పుడు మీకు ఈ షార్ట్ వీడియోలో షార్ట్ గా చాలా ఈజీగా సింపుల్ గా ఒక 5 to 6 స్టెప్స్ లో మీకు చెప్పేస్తాను అనమాట. అసలు స్విస్ బ్యాంక్ అంటే ఏంటి, స్విస్ బ్యాంక్ లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ధనవంతులకు ఎందుకు స్విస్ బ్యాంక్ అంటే అంత ప్రేమ, అవన్నీ నేను చెప్పేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్. నెంబర్ 1, స్విస్ బ్యాంక్ అంటే ఏంటి? స్విస్ బ్యాంక్ అంటే ఒక బ్యాంక్ రెండు బ్యాంక్ ఏం కాదు. స్విట్జర్లాండ్ లో ఉన్న అన్ని బ్యాంక్స్ ని స్విస్ బ్యాంక్ అని అంటారు. అండ్ స్విట్జర్లాండ్ లో అబౌట్ 450+ బ్యాంక్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిగింది, లేక మీరు దాంట్లో మనీ పెట్టగలిగింది, డిపాజిట్ చేయగలిగింది అంటే అబౌట్ 350+ బ్యాంక్స్ ఉన్నాయి అనమాట. వాటిలో ఎక్కడైనా మీరు మనీని డిపాజిట్ చేయొచ్చు. అండ్ మనకు ఎక్కడ చూసినా కానీ ఒక పెద్ద బ్యాంక్, ఒక పవర్ఫుల్ బ్యాంక్ ఏదో ఒకటి ఉంటుంది. మనకి ఇండియాలో చూసుకుంటే SBI ఎలా ఉంది అంటే టాప్ బ్యాంక్ అనమాట. అక్కడ స్విట్జర్లాండ్ లో ఒక మూడు అనుకోవచ్చు మనం. 3 బ్యాంకులు ఉన్నాయి అనమాట మెయిన్ గా. అండ్ యాక్చువల్గా 2 ఉండేది, మూడోది ఇప్పుడు బాగా పవర్ఫుల్ గా మంచిగా పైకి వస్తున్నాయి, బాగా డెవలప్ అవుతున్నారు వాళ్ళు. అండ్ వాళ్ళ పేర్లు అయితే నేను రివీల్ చేయలేదు, కొన్ని కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి అనమాట. ఒకటి నేను చెప్తాను, ద మెయిన్ బ్యాంక్ ఒకటి, దాని పేరు UBSC బ్యాంక్ అనమాట, స్విట్జర్లాండ్ బ్యాంక్ అనమాట. ఇది చాలా ఫేమస్ బ్యాంక్. చాలా మంది దీంట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. వరల్డ్ లో ఉన్న అన్ని చెత్త పనులు చేసేటోళ్ళు అందరూ, బ్లాక్ మనీ ఉన్న అందరూ దీంట్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీని వాల్యుయేషన్ ఇప్పుడు $2.5 trillion కంటే ఎక్కువ డబ్బులు వీళ్ళర్ ఉన్నాయి. అంటే మన ఇండియా GDP కంటే ఎక్కువ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి ఎంత మంది దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే అంత బ్లాక్ మనీ నేను చెప్పాను, దాంట్లో ఉన్న మనీ గురించి చెప్తుంది. దాంట్లో లిక్విడిటీ లేకపోతే మనీ అనేది అబౌట్ $2.5 trillion కంటే ఎక్కువ ఉంటుంది. అండ్ ఎందుకు ధనవంతులకి స్విస్ బ్యాంక్ అంటే ఇంత ప్రేమ, ఎందుకు బ్లాక్ మనీ అక్కడికే పంపిస్తున్నారు అంటే ఒక 5 రీజన్స్ ఉన్నాయి అనమాట. నెంబర్ 1, ప్రైవసీ అనేది వన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది థింగ్ అనమాట. ఎందుకంటే ప్రైవసీ అనేది చాలా హై లెవెల్ ప్రైవసీ ఉంటుంది. అంటే మీరు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే, లేకపోతే అక్కడ డిపాజిట్ చేస్తే మీ పేరు కానీ, మీ అడ్రస్ కానీ, మీ డీటెయిల్స్ కానీ ఏవి రావన్నమాట. జనరల్ గా మీరు ఒక బ్యాంక్ వెళ్ళి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే KYC చేయాలి. వేరే వీళ్ళ KYC అనేది కోడెడ్ ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. సో మీ అడ్రస్ అనేది ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు అనమాట. చాలా తక్కువ మెంబర్స్ కి, హై క్వాలిటీ మెంబర్స్ ఎవరైతే టాప్ లో ఉంటారో బ్యాంక్ సంబంధించిన వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా చూడరు అనమాట. వాళ్ళు ఎప్పుడు చూస్తారంటే స్విస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఓపెన్ చేసి మీ అడ్రస్ అనేది చూస్తారు, లేకపోతే వేరే వాళ్ళకి చెప్తారు అనమాట. అంతవరకు మీ అకౌంట్ లో ఎంత ఉన్నాయి డబ్బులు, మీరు ఎక్కడ ఉంటారో ఏమి డీటెయిల్స్ అనేది ఎవరికి తెలియదు అనమాట. హైలీ ఎన్క్రిప్టెడ్ కోడెడ్ ఉంటుంది అనమాట. సో అంటే హ్యాకర్స్ వాళ్ళకి కూడా ఈవెన్ కనిపించదు అనమాట మీ డేటా అనేది, వాటి విషయాలు. అందుకే ఇంత టఫ్ గా ఉంటుంది స్విస్ బ్యాంక్ లో డీటెయిల్స్ తెలుసుకోవడం అనేది. అందుకే అందరు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ప్రైవసీ అనేది జనరల్ స్టార్స్ కి కానీ, పొలిటీషియన్స్ కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, ప్రైవసీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీరు ఒక హీరోని తీసుకోండి. హీరో అంటే ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటుంటారు. మీకు ఎవరో ఒక హీరో ఇష్టం ఉంటారు. మీకు సడన్ గా మీకు నచ్చిన హీరోకి ఇన్ని వేల బ్లాక్ మనీ ఉంది, అది కూడా స్విస్ బ్యాంక్ లో పెట్టినారు, అదే మీకు తెలుస్తుంది ఎంత ఇది. అందుకే స్టార్స్ వాళ్ళకి చాలా ప్రైవసీ ఇంపార్టెంట్ అనమాట. చాలా మందికి పొలిటీషియన్స్ వాళ్ళకి ప్రైవసీ ఇంపార్టెంట్. సో ఇది ఏ క్లాస్ ప్రైవసీ స్విస్ బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. దాని రీజన్ ఏంటి అంటే 1937 లో చాలా మంది వార్స్ జరగడం వలన వాళ్ళ సంపద అంతా తీసుకొచ్చి స్విట్జర్లాండ్ లో బ్యాంక్స్ లో పెట్టడం స్టార్ట్ చేశారు. దీన్ని లూట్ వార్స్ అంటారు. అంటే ధనవంతులను దోచుకోవడం, లేకపోతే దోచుకుని సంపద అంతా తీసుకుపోవడం, ఇలాంటి వార్స్ అనమాట. సో దాన్ని దాపించుకోవడం కోసం ఈ ధనవంతులు వీళ్ళందరూ ఏం చేశారంటే డబ్బులను తీసుకొచ్చి స్విట్జర్లాండ్ బ్యాంక్స్ లలో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు, లేకపోతే పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశారు. డబ్బు ఒకటి గోల్డ్ అవి కూడా పెట్టడం స్టార్ట్ చేశారు. అండ్ ఎప్పుడైతే వాళ్ళ దేశాల గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళందరూ తీసుకొని స్విట్జర్లాండ్ బ్యాంక్ లో పెడుతున్నారని తెలిసిందో, వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళకి డీటెయిల్స్ అడగడము, అసలు డబ్బులు ఎంత ఉన్నాయి అవన్నీ చెప్పండి, మా డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి, అవన్నీ అడగడం స్టార్ట్ చేశారు. చేసినప్పుడు స్విట్జర్లాండ్ వాళ్ళు ఇప్పుడు ఉన్న డబ్బులంతా వాళ్ళు తీసుకుపోయి రిటర్న్ ఇచ్చేశారు అనుకోండి. అసలు వాళ్ళ ప్లాన్ ఏంటిదంటే ఆ డబ్బులతో వాళ్ళ కంట్రీని డెవలప్ చేద్దాం అనుకున్నారు. మీకు స్విట్జర్లాండ్ అనేది ఎంత చిన్న కంట్రీయో, అసలు దాని చుట్టూ ఏమీ ఉండదు, అసలు టెక్నాలజీ ఉండదు, వాటర్ గీటర్ ఉండదు, అగ్రికల్చర్ కుదరదు, ఏం కుదరదు. అయినా కానీ ఇంత పవర్ఫుల్ నేషన్ గా ఎదిగిందంటే దానికి రీజన్ ఈ బ్లాక్ మనీ వాళ్ళని, లేకపోతే ఈ స్విట్జర్లాండ్ బ్యాంక్స్ పాలసీ వాళ్ళని. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అదే అనమాట. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కస్టమర్ డీటెయిల్స్ ని మేము ప్రొవైడ్ చేయము, మేము అస్సలు బయటకు చెప్పము అనే ఒక రూల్ ని తీసుకురావడం జరిగింది 1934 లో. అప్పటి నుంచి ఈ ప్రైవసీ అనే కాన్సెప్ట్ అమల్లోకి వచ్చింది. ఒక్కసారి ఇది అమల్లోకి వచ్చిన వెంటనే ప్రపంచంలో ఉన్న గ్యాంగ్స్టర్లు కానీ ప్రతి ఒక్కరు దీంట్లోకి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ పేర్లు డీటెయిల్స్ అని బయటికి రావద్దు కాబట్టి. అండ్ పాయింట్ నెంబర్ 2, మనీ బ్యాక్ గ్యారంటీ. మనీ బ్యాక్ గ్యారంటీ అంటే ఏంటిదంటే మీరు కానీ ఆ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేశారు, ఒకవేళ బ్యాంక్ ఎవరైనా దోపిడీ చేశారు, లేకపోతే బ్యాంక్ కాలిపోయింది, లేకపోతే కరెన్సీ నోట్లు అవన్నీ కాలిపోయింది. ఇప్పుడు డిజిటల్ అయింది కానీ అప్పట్లో నోట్లు ఎక్కువ ఉండే, నోట్లు దాపెట్టుకునే వాళ్ళు, అంటే నోట్లు లాకర్ లో వాటిలో పెట్టుకునే వాళ్ళు. సో ఈ మనీ అనేది ఏమైనా అయినా కానీ వాళ్ళు రిటర్న్ ఇస్తారు అనమాట. ఆ రిటర్న్ బ్యాక్ గ్యారంటీ అనేది వాళ్ళు సైన్ చేయించుకుంటారు. సో డబ్బు అనేది ఏమైనా అయినా కానీ ఖచ్చితంగా రిటర్న్ వస్తుంది. అది నెంబర్ 2. నెంబర్ 3, రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఇది కూడా చాలా మంది చూసి అసలు స్విట్జర్లాండ్ వాటిలలో డబ్బులు పెట్టడం జరుగుతుంది. అంటే బ్లాక్ మనీ కాకపోయినా నార్మల్ మనీ అనేది కూడా దాంట్లో పెట్టడం జరుగుతుంది. అంటే ఏంటిది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీ దగ్గర ఒక 1000 కోట్లు అట్లా ఉన్నాయనుకోండి, మీరు ఆ డబ్బుని ఇండియాలోనే పెట్టుకున్నారు అనుకోండి, అంటే ఇండియాలోనే పెట్టేస్తే, బ్యాంకులలో పెట్టేస్తే మీకు ఇంట్రెస్ట్ అనేది తక్కువ వస్తుంది. లేకపోతే ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా చెక్కింగ్ వీటికి వస్తే, లేకపోతే బ్లాక్ మనీ అని తెలిసిపోయింది అనుకోండి, మీకు అది చాలా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఇలాంటి విషయాలు ఉంటుంది. కానీ అదే మనీ మీరు తీసుకుపోయి స్విట్జర్లాండ్ బ్యాంక్ లో ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 years బ్యాక్ తీసుకుందాం
మనం 2015 లో స్విట్జర్లాండ్ మనీ రేట్ అనేది 64 రూపీస్ ఉండే అనమాట. సో మీరు కానీ 1000 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ 2015 లో, ఇప్పుడు స్విట్జర్లాండ్ ఒక కరెన్సీ రేట్ అనేది 78 రూపీస్ ఉంది. సో మీరు అప్పుడు 64 రూపీస్ ఉన్నప్పుడు దాంట్లో డిపాజిట్ చేసినప్పుడు ఇప్పుడు 78 రూపీస్ అవడం వల్లనే మీ డబ్బు పెరిగింది అనమాట. అంటే అబౌట్ మీకు 100 కోట్ల రూపాయలు వచ్చి 5 ఇయర్స్ లోనే అంత రిటర్న్స్ వస్తుంది మీకు. అంటే అక్కడ మీకు బ్యాంకులు ఎవరు ఇంట్రెస్ట్ అదేమి ఇయ్యరు. ఇన్స్టెడ్ ఈ వాల్యూ అనేది వాళ్ళ కరెన్సీ యొక్క వాల్యూ అనేది మీకు ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది అనమాట. మీకు రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట వాళ్ళ కరెన్సీ యొక్క వాల్యూ. సో మీరు కానీ ఒక 10 years బ్యాక్ ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, లేకపోతే 2015 ఇన్వెస్ట్ చేశారు, ఇప్పుడు 64 రూపీస్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశారు, లేకపోతే డిపాజిట్ చేశారు అనుకోండి స్విట్జర్లాండ్ బ్యాంక్స్ లలో, ఒక 10 years అవుతాయి, ఇప్పుడు 78 రూపీస్ అయింది. అట్లాంటిది అది 80 రూపీస్ అయింది అనుకోండి, మీకు 100 కాదు 200 కోట్లు 300 కోట్లు ఊరికే మీ డబ్బు అనేది అక్కడ కూర్చొని పెరుగుతుంది అనమాట. సో అలా కూడా కొంతమంది స్విట్జర్లాండ్ బ్యాంక్స్ లో వాటిలో వీటిలో పెట్టి వాళ్ళ మనీని పెంచుతూ ఉంటారు. అండ్ నెంబర్ 4 ఎకనామీ అండ్ కరెన్సీ. ఎకనామీ అండ్ కరెన్సీ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. మీరు కానీ ఇప్పుడు అట్లాంటి బ్యాంక్ ఇండియాలో కానీ లేకపోతే ఎక్కడ ఉంది అనుకోండి, ఒకవేళ డిపాజిట్ చేసిన వాళ్ళకి చాలా భయం ఉంటుంది అనమాట. ఒకవేళ మన ఇండియన్ రూపీ అనేది ఎంత ఫ్లక్చుయేట్ అవుతుందో మీకు తెలిసి ఇన్ఫ్లమేషన్ రేట్ అనేది చాలా హై ఉంది మన ఇండియాలో కానీ ప్రపంచంలో చాలా హై ఉంది అనమాట. వేరే స్విట్జర్లాండ్ లో తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ రేట్ అనేది చాలా తక్కువ అనమాట. ఎంత తక్కువ అంటే 0.5%. లాస్ట్ 7 years తీసుకుంటే 0.5% ఇన్ఫ్లమేషన్ మాత్రమే ఉంది. అది కాకుండా వీళ్ళ కరెన్సీ వాల్యూ అనేది ఇప్పుడు నేను చెప్పినట్టు 64 రూపీస్ ఉండేది ఇప్పుడు 78 రూపీస్ గా మారింది, అంటే పెరుగుతూనే ఉంది. అది కాకుండా వీళ్ళ ఎకనామీ అనేది చాలా స్ట్రాంగ్ ఎకనామీ అనమాట. అంటే వీళ్ళు ఏ వార్ కానివ్వండి లేకపోతే ఏ ప్రాబ్లమ్స్ వచ్చి వరల్డ్ క్రైసిస్ ఏది వచ్చినా గానీ వీళ్ళు దాంట్లోకి ఇన్వాల్వ్ కావాలన్నమాట. న్యూట్రల్ గా ఉంటారు, అంటే ఎవరు సైడ్ కాకుండా సపరేట్ గా ఉంటారు అనమాట. సో అలాంటి క్వాలిటీస్ ఉండడం వల్ల వీళ్ళ గవర్నమెంట్ చాలా స్టేబుల్ గా ఉంటుంది. అది కాకుండా వీళ్ళ కరెన్సీ చాలా స్టేబుల్ గా ఉంటుంది. సో ఈ బ్యాంక్స్ లో కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు అనేది ఎప్పటికీ తగ్గిపోదు అనమాట. అండ్ నెంబర్ 5 ఎనీ వన్ కెన్ ఓపెన్ అన్ అకౌంట్. ఇక్కడ జనరల్ గా మనం ధనవంతులు వాళ్ళు అనుకుంటాం కానీ ప్రతి ఒక్కరు అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అనమాట. మీరు కూడా ఓపెన్ చేయొచ్చు. మినిమం అమౌంట్ అనేది అబౌట్ $50,000 అనమాట. $50,000 అంటే ఇప్పుడు రేట్ లో తీసుకుంటే అబౌట్ 37 లక్షల దాకా ఉంటుంది. సో 37 లక్షలు ఉంటే సరిపోతుంది. మీరు కూడా స్విట్జర్లాండ్ లో అకౌంట్ ఓపెన్ చేసి పెట్టొచ్చు. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలి అవి అంటే మీకు హవాలా మెథడ్స్ ఐడియా ఉంటుంది. హవాలా మెథడ్స్ అంటే మీరు మనీ తీసుకెళ్లి ఒక ఏజెంట్ కి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఏజెంట్ అనేది అక్కడ ఉన్న కంట్రీస్ లో మీరు ఏ కంట్రీ చెప్తే ఆ కంట్రీలో మీరు ఇచ్చిన మనీ అనేది బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి హవాలా మెథడ్స్ యూజ్ చేసి మీరు స్విట్జర్లాండ్ లో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అండ్ అక్కడ మీరు డబ్బులు కూడా డిపాజిట్ చేయొచ్చు. సో గైస్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ యొక్క రీజన్స్ వల్లనే స్విట్జర్లాండ్ బ్యాంక్ లో డబ్బులు రావడం అవి జరుగుతుంది. అండ్ బ్లాక్ మనీ ఎక్కువ వెళ్ళడానికి రీజన్ కూడా అందుకే. అండ్ మన గవర్నమెంట్ చాలా సార్లు చెప్పారు స్విస్ బ్యాంక్ నుంచి అకౌంట్లు డీటెయిల్స్ అవన్నీ తీసుకొచ్చి బ్లాక్ మనీ రిటర్న్ తీసుకొస్తామని. వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు కానీ అది జరగమని అంత ఈజీ విషయం కాదు. ఎందుకు అంటే స్విట్జర్లాండ్ వాళ్ళు ఈ డబ్బుని యూజ్ చేసి వాళ్ళ కంట్రీని అంతగానో డెవలప్ చేసుకున్నారు. సో వాళ్ళు అంత ఈజీగా డబ్బును తిరిగి ఇవ్వరు. అండ్ గైస్ మీకు ఈ టాపిక్ నచ్చింది అనుకున్నాను. మీకు ఇంకా టాపిక్స్ ఇలాంటివి కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.